పప్పుకాయి పచ్చడి. ఎన్ని కూరలున్నా పచ్చడి ఉంటేనే. నాకైనా అంతే. నాన్ వెజ్ చేసినా సరే పచ్చడి ఉండాల్సిందే. ఈయన అదే అంటాడు, నాన్ వెజ్ లో పచ్చడి కదా నిన్నే చూసినా అంటాడు. నాకు ఒక్క ముద్దన్నదంతది. నాకు ఎన్ని వేపుడు చేయని, పప్పు చేయని, ఎన్ని చేయని పచ్చడి దాంతో తిన్నంత తృప్తిగా నాకు ఉండదు అసలు. ఊరగాయ పచ్చళ్ళు ఉన్నా సరే రోట్లో నూరుకునేది. నేను రోట్లోనే నూరుతా పచ్చడి కూడా, మిక్సీలో వేయను. మనం మిక్సీ వేస్తే మెత్తగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. ఇంకొకసారి అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేది, ఇది అట్లాంటి సెరవలోనే ఉడకబెట్టి పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనిపేస్తా. అది కూడా అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్. ఎనిపేది ఎల్లిపాయలు, ఉల్లిపాయలు అవన్నీ వేస్తే అసలు ఎంత బాగుంటదో. మా పిల్లలకి అట్లే ఇష్టం. అదేం అంటారు. రోట్లో నూరేది ఒక టేస్ట్, పప్పు గుత్తితో తిప్పింది ఇంకో టేస్ట్ బాగుంటది. అంటే ఇంకా చిన్నగా వస్తే మగ్గుతాయి ఎనుగుతాయేమో. మగ్గుతే తిప్పేయచ్చులే. మగ్గుతే బాగా ఇట్లా పప్పు ఎనిమినట్టు ఎనిపేసేయచ్చు. వద్దు వద్దు, ఏడు 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 పడుకో పడుకో పడుకో. ఇక్కడ హాయ్ చెప్పు, హాయ్ చెప్తావా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్తావా? హాయ్ చెప్తావా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. వాళ్ళు కూడా దడుచుకుంటారు. కనిపిస్తాగా నేను ఇప్పుడు నీ ఫోన్ నుంచి ఇది కనిపిస్తుంది. ఇప్పుడు లైవ్ అని రెడ్ మార్క్ కనిపిస్తుంటది నీ ఫోన్ లో. ఇట్లా జస్ట్ ఆన్ చేసుకుంటే కనిపిస్తుంటది వీడియో. వద్దులేమ్మా ఆడ దాంట్లో ఆన్ చేయి చూడు, ఒక లైక్ చేశారు చూడు, లైక్ ఇంకో సెకండ్ లైక్ కూడా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు మధ్యలో ఎప్పుడైనా వీడియో ఆన్ చేసుకొని చూసుకుంటే ఇవన్నీ వస్తాయి.